సూర్యాపేట జిల్లా గొట్టిపర్తి పోచారం గ్రామాల మధ్య వానాకాలం రాకముందుకే కేతిరేడు వాగుపై బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గొట్టిపర్తి గ్రామశాఖ అధ్యక్షులు బర్ల సోమన్న ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మందుల సామేల్ ఎమ్మెల్యే గారు కానీ వెంటనే ప్రయత్నం చేయాలని, నిధులు ఇప్పించి కాంట్రాక్టర్తో పని చేయించాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. చేపట్టాలి గొట్టిపర్తి వద్ద నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి పెండింగ్ పనులను వెంటనే, గొట్టిపర్తి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే జై తెలంగాణ పూర్తి చేయాలి. బ్రిడ్జి నిర్మాణ పెండింగ్ పనులను, బ్రిడ్జి నిర్మాణ పెండింగ్ పనులను జై తెలంగాణ. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తూ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గొట్టిపర్తి పోసారం మధ్యలో ఉన్నటువంటి కేతిరెడ్డి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గొట్టిపర్తి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కర్ణాలకుంట తండా ప్రజలు కానీ, పోచారం గ్రామ ప్రజలు కానీ, గొట్టిపర్తి గ్రామ రైతులు కానీ, సంజయతండకు సంబంధించిన ప్రజలు కానీ వర్షాకాలం వస్తే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. గ్రామాలకు గ్రామాలు కనెక్షన్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో నాటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి తుంగతుర్తి ఎమ్మెల్యే అప్పటి కిషోరన్న సలహాతోటి గొట్టిపర్తి వాగు మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేస్తూ వర్షాకాలం దగ్గరకు వచ్చినప్పటికి కూడా బ్రిడ్జి పనిని పూర్తి చేయకుండా రైతాంగానికి, ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యేని కానీ, తుంగతుర్తి ఎమ్మెల్యేని కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం అయితే కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే మందలించి అతనితో పని చేయించాలి. లేదా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ గారు కానీ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ ప్రభుత్వంతో మాట్లాడి నిధులు ఇప్పించి కాంట్రాక్టర్తో పని చేయించి వర్షాకాలం రాకముందే బ్రిడ్జి పనులను, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళైనా ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టి కొత్తగా నిధులు విడుదల చేయకపోతే